హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే రుచులు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఇండియన్ స్టైల్ మాకరోనీ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 కప్పుల మాకరోనీ పాస్తాని యాడ్ చేసుకోండి. పాస్తా వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేసుకోండి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో వాటర్ అంతటినీ కూడా డ్రైన్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్ని వేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి 2 క్యారెట్ ముక్కలు అలాగే కట్ చేసుకున్నటువంటి 2 క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసి కలుపుతూ టమాటాలు మగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మ్యాగీ మసాలా అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కూడా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి పాస్తాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీదే 5 నిమిషాల పాటు కూడా దీన్ని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన వేడి వేడి ఇండియన్ స్టైల్ మాకరోనీ పాస్తా రెడీ. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.